Vega Jewelers, a luxury bridal jewelry exhibition and sale 22nd and 23rd November, Fortune Kansas Hotel, Tata Nagar, Tirupati. అసలు మీ లైఫ్ లో నిజంగా లవ్ ఉందండి? అందరి లైఫ్ లో లవ్ ఉంటది కదండి, లవ్ ఎవరి లైఫ్ లో ఉండదు. అంటే లవ్ ఇన్ వాట్ కాంటెక్స్ట్ ఐ ఆస్క్? అంటే పెళ్లి చేసుకోవాలి, కలిసి ఉందాం అనుకున్నాం, అందుకే హానెస్ట్లీ ఐ నెవర్, నాకు పెళ్ళి అనేది ఇంతకు ముందు అంటే లైక్ వన్ ఐ వాజ్ 25, 26 ఆ టైంలో అడిగితే నాకు, ఇప్పుడు కూడా ఎవరన్నా అడిగితే దాటేయడానికి ఏదో టైం పెళ్లి చేసుకుంటానని చెప్పాడు. బట్ ఫర్ మీ వాట్ ఐ యూస్ టు థింక్ వాజ్ ఐ నెవర్ యూస్ టు హ్యావ్ అ ప్రాపర్, అంటే అంత మంచి పెళ్ళి అన్న కాన్సెప్ట్ మీద అంత ఇది ఉండేది కాదు. నేను ఎప్పుడు పెళ్లి చేసుకుంటాను ఏంటనే తెలియదు, కానీ చేసుకోవచ్చు చేసుకోకపోవచ్చు, ఒకళ్ళు చేసుకున్నా సరే ఐ థింక్ దేర్స్ అ లాట్ ఆఫ్ టైం. బట్ ఆల్రెడీ పెళ్లి అయిపోయింది రాజు అంటుంటారు. అనుకోండి, మీరు అనుకుంటే మరి ఎందుకు అడిగారా క్వశ్చన్? అంటే విన్నా నేను, అది తెలియదు కదా, అనుకుంటే ఎందుకు అడిగారా క్వశ్చన్? అదే చెప్తుంది, నాకు తెలియక మిమ్మల్ని అడిగాను, మీరు ఆన్సర్ ఇస్తారేమో. నాకు అసలు పెళ్ళిన కాన్సెప్ట్ మీద నమ్మకం లేదంటే ఎలా చేసుకుంటానండి? బిలీవ్ ఇన్ దట్. నాకు గొప్ప వాళ్ళందరూ కూడా తెలియకుండా పెళ్లి చేసుకుని మాకు పెళ్లి అయిపోయిందని చెప్పిన వాళ్ళు కూడా ఉన్నారు. నాకు అసలు కాన్సెప్ట్ మీద నమ్మకం లేదు. ఐ డోంట్ ఈవెన్ బిలీవ్, ఐ నెవర్ యూస్ టు. నవ్ బికాజ్ లైక్ ఐ టోల్డ్ యూ, బికాజ్ ఐ మోర్ మెచ్యూర్డ్ నవ్, ఆలోచిస్తున్నా మేబీ అంటే సమ్ టైమ్ ఇన్ మై లైఫ్ ఇఫ్ ఐ మైట్ గెట్ మ్యారీడ్, ఐ డోంట్ నో. బట్ ఆ కాన్సెప్ట్ మీద నమ్మకం ఉండేది కాదు. అంటే ఒక ఇద్దరు మనుషులు, అంటే it's like it's also it's most of the things that you read or you watch, or మనకి తెలిసిన వాళ్ళు లేకపోతే కొంతమంది దీస్ రెబెలియస్ పీపుల్ వాళ్ళు రాసినవి చదువుతాం. ఇవన్నీ చదివిన తర్వాత తెలియకుండా మనకున్న అర్ధజ్ఞానంతో ఒక ఇంప్రెషన్ ఫామ్ చేసుకుంటాం కదా ఎలాగా అని చెప్పి. సో అలాగే అర్ధజ్ఞానంతో ఫామ్ చేసుకునే ఇంప్రెషన్ అని ఐ యూస్ టు నెవర్ బిలీవ్ ఇన్ ద కాన్సెప్ట్ ఆఫ్ మ్యారేజ్. ద కాన్సెప్ట్ ఆఫ్ మ్యారేజ్ యూ క్యాన్ బిలీవ్, బట్ ఐ డోంట్ నో వెదర్ ఐఎమ్ ఎలిజిబుల్ టు గెట్ మ్యారీడ్ ఆర్ నాట్. బికాస్ ఐ ఇప్పుడు అనిపించింది, ఇప్పుడు అనిపిస్తుందా పెళ్ళి అంటే ఎప్పుడు నాకు లేదు. ఇప్పుడు నేను పెళ్లి చేసుకోని అంటే ఐ డోంట్ థింక్ ఐఎమ్ మ్యారేజ్ మెటీరియల్. దాన్ని పెళ్లి చేసుకుంటే భరించడం కష్టం. ఐఎమ్ వెరీ బోరింగ్ పర్సన్. అంటే మంచి ఎంటర్టైన్మెంట్ పర్సన్ అన్నారు బిఫోర్. అంటే ఎంటర్టైన్మెంట్ అంటే ఇప్పుడు మన ఇద్దరం గంట కావాల్సిందే కాదు, మన ఇద్దరం గంట కూర్చుంటే మిమ్మల్ని నవ్వించేస్తాను. 24 గంటలు అంతా కూర్చుంటే అలా కాదు. 24 గంటలు బేసికలీ థింగ్ ఇస్ యూ కాంట్ లివ్ విత్ మీ. మా పేరెంట్స్ అలవాటు అయిపోయింది. కష్టం అంటే బోర్ కూడా వేస్తుంది. నేను ఐఎమ్ నాట్ అ పర్సన్ హూ విల్ గో అవుట్. బయటికి వెళ్దాం చిల్ అవుదాం ఏ ఉండవు. నాకు చిల్ అంటే ప్రశాంతంగా ఇంట్లో కూర్చొని సినిమా. నన్ను ఒక బయటకు రాకుండా వారం రోజులు ఈ రూమ్ లో కూర్చోంటే ఐ విల్ బి ద హ్యాపీయెస్ట్ పర్సన్. ఐదర్ వాచ్ సంథింగ్, ఐ ఐదర్ రీడ్, ఐ ఐదర్ రైట్, ప్రశాంతంగా పడుకుంటా అంతే. ఐఎమ్ వెరీ బోరింగ్ పర్సన్ దట్ వే. ట్రావెల్ కూడా అంటే ఐ లైక్, ఈవెన్ ఇఫ్ ఐ ట్రావెల్, ఇఫ్ ఐ ఎవర్ ట్రావెల్, ఐ లైక్ టు ట్రావెల్ అలోన్. ఐ డోంట్ లైక్ కంపెనీ వెన్ ఐమ్ ట్రావెలింగ్. సో అమ్మాయి నచ్చితే డేట్ చేయాలి, వదిలేయాలి అంతవరకు. అలా కూడా కాదు నేను అనేది. మ్యారేజ్ మీట్ నేను బోర్ కొడతానేమో. ఇప్పుడు డేట్ చేసినా డేట్ చేసినా సరే కలిసి ఉంటాం కదా. ఇప్పుడు కొన్ని రోజులే కదా. అదే అంటున్నా, వాళ్ళు కాదంటున్నా నేను, నన్ను భరించడం. మేబీ సమ్ టైమ్స్ అందుకే అన్నా మేబీ అని. ఎంతకుముందు ససేమిరా నువ్వు అనేవాడిని, ఇప్పుడు మేబీ అని ఎందుకంటున్నాను అంటే లైక్ హౌ మై నేను ఇందాక అన్నట్టు ద ఇంప్రెషన్ దట్ యూ క్రియేట్ కదా, మనకున్న అర్ధజ్ఞానంతో ఇంప్రెషన్ క్రియేట్ చేసుకున్న తర్వాత మంచి మెచ్యూర్ మనకు నాలెడ్జ్ వచ్చిన తర్వాత ఇంప్రెషన్ మారుతుంది. సో మేబీ మనుషులు కూడా మారుతారు కదా. చేంజ్ ఇస్ ద ఓన్లీ కాన్స్టెంట్ థింగ్ దట్ ఈస్ దేర్ ఇన్ ద వరల్డ్. సో మేబీ మారొచ్చేమో. మేబీ ఐ మైట్ బికమ్ టూ చిల్. సో ఐ యూస్ టు బి వెరీ హైపర్ వెన్ ఐ వాజ్ ఎ కిడ్. ఐ బికేమ్ టూ ఇంట్రోవర్టెడ్ వెన్ ఐ గ్రూ అప్. మేబీ ఐల్ బికమ్ హైపర్ అగైన్. మైండ్ సెట్ కి ఫార్మర్స్ అయితే సెట్ అవుతారు. ఎవరు వద్దు నాకు. వాళ్ళకి కూడా అంతే, ఎక్కువ టైం అక్కర్లేదు, 1-2 గంటలు చిల్ అయితే చాలా. వాళ్ళు కూడా 1-2 గంటలు ఎవరికి కావాలండి చిల్. ఎంటర్టైన్మెంట్ ఫీల్డ్ అంతే కదా. ఎంటర్టైన్మెంట్ ఫీల్డ్ అంటే నవ్వించుకోవటం, మరి 24 hours అక్కడికి వెళ్దాం ఇక్కడికి వెళ్దాం అక్కడ ప్లేస్కి వెళ్ళి ఏదో చూసొద్దాం ఇవన్నీ కాకుండా. అదే అంటున్నా, దట్స్ వాట్ ఐమ్ సేయింగ్. వెరీ ఇప్పుడు నేను ట్రావెల్ చేసినప్పుడు కూడా మీకు టూరిజం స్పాట్స్ ఉంటాయి కదా. టూరిజం స్పాట్కి ప్రశాంతంగా నడిచాము, ఎక్కడ కూర్చుని ప్రకృతిని ఎంజాయ్ చేసాం, బాగుంది, అయిపోయింది. ఆ టూరిజం స్పాట్ అది అంటే చూడాలి, బట్ దానికోసం చెప్పి ఎక్కువ టైం అలొకేట్ చేయడం నాకు ఇష్టం. ఓకే, ఇంత ఓపెన్గా ఒక అబ్బాయి పెళ్లి గురించి ఎంత ఓపెన్ గా చెప్పారు, ఒక అమ్మాయిగా మీకేమనిపించింది పక్కన విని? హిస్ పాయింట్ ఆఫ్ వ్యూ ఇస్ వెరీ డిఫరెంట్ అండ్ ఐ యామ్ ఎ బోరింగ్ పర్సన్. షీ ఇస్ నాట్. నేను ఫుల్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్. నాతో పాటు ఎవరు ఉంటారంటే లక్కీయెస్ట్, బికాజ్ మార్నింగ్ నుంచి నైట్ వరకు ఎంటర్టైన్మెంట్. ఓకే, సో హిస్ పాయింట్ ఆఫ్ వ్యూ ఇస్ డిఫరెంట్ అండ్
వన్స్ అ పర్సన్ నోస్, తెలుసు ఐఎమ్ నాట్ మేడ్ ఫర్ దిస్, యూ షుడ్ నాట్ డూ ఆల్సో. వై డూ వాంట్ టు రూయిన్ సమ్వన్స్ లైఫ్? ఓకే, ఇట్స్ గుడ్, డోంట్ రూయిన్ సమ్వన్స్ లైఫ్. ఇఫ్ యూఆర్ నాట్ రెడీ దెన్ డోంట్ డూ ఇట్. ఓకే, అది మంచిది. బట్ ఎంటైర్ వాళ్ళు తెలుసు రాజ్ తరుణ్ ఇష్యూ లాస్ట్ జరిగింది కూడా, మీరు కూడా ఇంటర్వ్యూకి వచ్చినప్పుడు కూడా అన్నారు. బట్ డెఫినెట్ గా అనిపిస్తుంటుంది ఒక అబ్బాయికి లైఫ్ లో జరిగినప్పుడు, అంటే అది అమ్మాయి తప్పున్నా అబ్బాయిదే తప్పు అంటారు, అమ్మాయి రైట్ అయినా అబ్బాయిదే తప్పు అంటారు. ఆకెళ్ళి ములి మీద పడ్డా. అది ఎస్పెషల్లీ కొంచెం మన కల్చర్ లో ఇంకా ఎక్కువ, సౌత్ ఇండియన్ కల్చర్ లో కొంచెం ఎక్కువ ఇది. బట్ మీరు ఒక హీరోయిన్, దానికన్నా ముందు మీరు కూడా ఒక ఫ్యామిలీ నుంచి వచ్చేది ఒక అమ్మాయి కాబట్టి, ఒక గర్ల్గా అటు ఇండస్ట్రీలో ఉన్నారు కాబట్టి, ఇలాంటి ఇష్యూస్ చూసినప్పుడు లేకపోతే తెలిసిన వాళ్ళు మన ఫ్రెండ్సే ఉన్నప్పుడు ఆ ఇష్యూలో మనకు తెలుసు కాబట్టి వాళ్ళ గురించి ఎక్కువగా యు నో వెరీ వెల్ కంపేర్ టు మీ రాజ్ తరుణ్ గురించి, తన ఎలా ఉంటారు నేచర్ గురించి మీకేమనిపించింది తన ఎపిసోడ్ అంతా? అసలుకి నాకు తెలిసిన తర్వాత నాకు కూడా న్యూస్ నుంచి అక్కడ నుంచే తెలిసింది. నేను మాట్లాడుకోలేదు అస్సలు. ఆ ఇష్యూ ముందు షూటింగ్ ఆల్రెడీ జరిగింది. సో మనం మామూలుగా లైఫ్ గురించి, పాస్ట్ గురించి, ప్రెజెంట్ గురించి మామూలుగా మాట్లాడాను. ఆ సైడ్ గురించి నాకు ఏం తెలియదు, ఇప్పుడు కూడా తెలియదు అంత డీటెయిల్లో. న్యూస్ నుంచి మీకు ఎంత తెలుసు నాకు కూడా అంత తెలుసు. ఆ టైంలో నేను కాల్ చేశా, నా కాల్ కూడా పిక్ చేయలేదు. ఐ కాల్డ్. See, in my defense, I'm always bad with phones. But he called me very soon from a different number though. I'm always very bad with phones. మన ఉషి గురించి అసలు మాట్లాడలేదు. We were joking on call. You know what the first thing I said? Are you don't have to promote our film so much, yaar. First thing I said, thank you so much for promoting our film. It will help our film. ఓ ఇట్లా అనుకుంటారా? నాకు గుర్తులేదు. నేను చెప్పా ఫోన్ చేసి. సో నేను అంత సీరియస్ గా తీసుకోలేదు, అండ్ రాజ్ కూడా నాకు తెలిసిన అంత సీరియస్ గా తీసుకోలేదు. నా పక్కన ఉంటే చాలా చిల్ గానే ఉంటారు. ఆ టైంలో నాకు కొన్ని థింగ్స్ నాకు హిట్ అయింది ఏంటంటే, చాలా అబద్ధం కూడా వచ్చింది. అండ్ జనాలు జస్ట్ ర్యాండమ్ అబద్ధంకి కూడా ఎంత హైప్ ఇస్తారు. దే డోంట్ గివ్ రెస్పెక్ట్ టు సమ్వన్స్ హిస్టరీ, సమ్వన్స్ వర్క్ ఇన్ ద ఇండస్ట్రీ. ఎన్ని ఇయర్స్ నుంచి ఉన్నారు, ఎంత హార్డ్ వర్క్ చేశారు. ఆ రెస్పెక్ట్ ఇవ్వకుండా ఒక ర్యాండమ్ పర్సన్ ని ఎంత హైప్ ఇస్తారంటే, ర్యాండమ్ గాసిప్ కి. ఐ థింక్ దట్స్ ఆల్సో క్వైట్ రాంగ్. అది అనిపిస్తుంది. అండ్ హీఈస్ వెరీ రెస్పెక్ట్ఫుల్ స్టార్టింగ్ నుంచి. ఇష్యూ అయింది ముందు, తర్వాత ఫన్, రెస్పెక్ట్ఫుల్. చాలా సార్లు పీపుల్ విల్ టేక్ యూ రాంగ్ ఇఫ్ యూర్ అ గాయ్. ఇఫ్ you're being friendly and nice to someone, they'll see you as wrong. And I don't see like that. So this didn't affect me in any way, but we always joked about it. Trust me. ఇప్పుడు కూడా ఆ టైంలో కూడా నేను ఆల్వేస్ జోకే చేశాను. నేను సీరియస్ గా ఒక క్వశ్చన్ కూడా అడగలేదు. ఏమైంది రాజ్, బాగున్నావా, నువ్వు నీ మెంటల్ హెల్త్ ఎలా ఉంది, ఏం అడగలేదు నేను. I said, are you alive? అలైవ్ అంటే మాట్లాడేది అలానే ఉంది మన బాండింగ్. I said, are you alive? I hope you're not gonna die. Okay, good. That's it. అంతే, that's it. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.